కొందరికి ఉత్సాహం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది. పొలిటీషియన్ అనగానే ఎవరికైనా పదవులపై ఆశ ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి కొందరికి అందుకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఆలోచన లేకుండా తొందరపడి చేజేతులా తమకు దక్కాల్సిన పదవులను తామే చేజార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లీడర్ ఆ కోవలకు వచ్చేలా కనిపిస్తున్నారు. ఓపెన్ మీటింగ్ లో చేసిన ఓవర్ యాక్షన్ తో తనకు దక్కాల్సిన బెర్త్ దక్కకుండా చేసుకుంటున్నారంట ఆయన. అందుకే పార్టీలో అందరూ సదరు నేతను జాలిగా చూస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ ఆయన ఎవరంటారా? లెట్స్ వాచ్. జలీల్ ఖాన్ సీనియర్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఈ మైనార్టీ నేత గత ఎన్నికల్లో వైసీపీ తీర్థం పుచ్చుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేలు ముందు వరుసలో నిలిచారు. ఈయన చేరే నాటికి అధికార పక్షంలో మైనార్టీ ఎమ్మెల్యే లేకపోవడంతో కేబినెట్ లో ఆ వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దాంతో మంత్రివర్గ విస్తరణలో జలీల్ ఖాన్ కు బెర్త్ ఖాయమని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే చేతిదాకా వచ్చి నోటికి అందలేదంటారు చూడండి, అలా తయారైందంట ప్రస్తుతం జలీల్ ఖాన్ వ్యవహార తీరు. తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉంటే పదవులు వరిస్తాయో ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు నేతలకు బాగా తెలుసు. కానీ పాపం జలీల్ ఖాన్ చేరడం అయితే తెలుగుదేశంలో చేరారు, కానీ ఆ పార్టీలో ఎలా మెసలాలి అనే విషయం ఆయనకింకా అవగతమైనట్టు లేదంటున్నారు. సహజంగా కేబినెట్ ఏర్పాటులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే చంద్రబాబు ఈసారి మాత్రం ముస్లిం మైనార్టీలకు చోటు కల్పించలేకపోయారు. దాంతో జలీల్ ఖాన్ తెగ ఫోకస్ అవుతూ వచ్చారు. దానికి తగ్గట్లే ఆయన కూడా పార్టీలో చేరిన నాటి నుంచి వైసీపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తూ వలస వచ్చే ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారని స్టేట్మెంట్లు ఇస్తూ అధినేతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జలీల్ ఖాన్ తర్వాత అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి చాంద్ పాషా కూడా టీడీపీలో చేరారు. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి కేబినెట్ రేసులో అప్పుడప్పుడు చాంద్ పాషా పేరు కూడా వినిపించినా చాంద్ పాషా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే వ్యక్తి కావడంతో జలీల్ ఖాన్ పేరే ప్రముఖంగా వినిపిస్తూ ఉండేది. కానీ ఇటీవల ఓ కార్యక్రమం తర్వాత ఆయన చూస్తూ టీడీపీ సీనియర్ నేతలు కొందరు పాపం జలీల్ ఖాన్ అంటున్నారట. ఇటీవల జలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ 1 టౌన్లో షాదీఖానా నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ పరోక్షంగా వేదికపైనే చంద్రబాబును అడిగేశారు. అది కూడా అట్లా ఇట్లా కాదు, సార్ ఓసారి మీ కేబినెట్ కూర్పును చూసుకోండి, ముస్లిం మైనార్టీలు కనిపించరు కాబట్టి ముస్లింలకు చోటు కల్పించండి అని అడిగేశారు. అక్కడతో ఆగారా? మైనార్టీ శాఖ కాకుండా మంచి శాఖ కేటాయించాలనే ప్రతిపాదనను చంద్రబాబు ముందు పెట్టేశారు. తన సొంత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో బహిరంగ వేదిక మీదే ముఖ్యమంత్రి ముందు ఈ రకమైన ప్రస్తావన పెట్టారంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలని జలీల్ ఖాన్ బహిరంగంగా అర్జీ పెట్టుకున్నట్టే కదా అన్న చర్చలు మొదలయ్యాయి. ఈ తరహా వ్యవహారం టీడీపీ లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో అంతగా వర్కౌట్ కాదనేది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఏదైనా డిమాండ్లు కానీ ప్రతిపాదనలు కానీ ఉంటే 4 గోడల మధ్య చంద్రబాబుకు చెప్పుకుంటే కాస్తో కూస్తో పరవుతుంది. కానీ ఇలా పబ్లిక్ గా వేదిక మీద అడిగేస్తే చంద్రబాబు పట్టించుకుంటారా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ మంత్రి పదవిని జలీల్ ఖాన్ కి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నా ఆయన చేసిన బహిరంగ డిమాండ్తో అవకాశాలు దెబ్బతింటాయనే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో పదవులు దక్కించుకోవాలంటే మెరుగైన పనితీరు కనబర్చడంతో పాటు క్రమశిక్షణ, లాయల్టీలను కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారు. ఈ తరహా అంశాల్లో వీలైనంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే పార్టీ సిస్టమ్ జలీల్ ఖాన్ ఇంకా వంట పట్టించుకున్నట్టుగా లేదు. బహిరంగంగానే మంత్రి పదవి కావాలని పరోక్షంగా అడిగేయడంతో గత అనుభవాలను దగ్గరుండి చూసిన వారు, చంద్రబాబు మనసెరిగిన వారు మాత్రం పాపం జలీల్ అంటున్నారిప్పుడు.